నాదే కాదు అతనికి కూడా సేమ్. హాస్పిటల్ తీసుకొనెళ్ళినా సరే నార్మల్ అని వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అవును. అసలు ఏం జరిగింది? అప్పట్లో నువ్వు కలవక ముందు గూడా అతనెప్పుడు వాళ్ళ వైఫ్‌కి చెప్పడం జరగలేదా? నాకిలా పెయిన్ వచ్చేది ఇలా ఉండేవి. హాస్పిటల్ తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా. హ్మ్. కాకపోతే ఆయనకి అన్ని దాంట్లో నార్మల్ అని వస్తుంది. ఇంకేం చూపిస్తారు వాళ్ళు? అయితే మీరిద్దరు చాలా డిస్కస్ చేసుకున్నారు మీ ఇద్దరి గురించి. టెస్ట్ ఓకే. చేయాలి కదండీ! టెస్ట్ అదేలే. చేయకపోతే తనకున్న అప్పుడు ఏమైతే గుర్తులున్నాయో హ్మ్. అవనేది చూడాలి కదా! నేను కూడా. హ్మ్. అరికాళ్ళల్లో ఒక మచ్చ ఉంటదని చెప్పేసాను కదా! హ్మ్. ఉందా మచ్చ? ఉంది. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే గనక కొంచెం అంటే గనక ఇప్పుడు సాధువులు వాళ్ళుంటారు కదా! హ్మ్. ఎవరికైతే గనక దైవత్వం ఉంటదో వాళ్ళు మాత్రం చూడగలరు. హ్మ్. ఇప్పుడు నీకు అంటే దైవంతో దైవత్వం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళు మాత్రం చూడగలరు. మామూలు పర్సన్స్‌కైతే కనపడదు. ఓకే. సరే నీకంటే దైవత్వం ఉంది ఒప్పుకుంటాను. ఇప్పుడు అతను మిలిటరీ మ్యాన్. మిలిటరీలో ఉండేవాళ్ళు మంచిగా తింటారు, తాగుతారు, అన్ని రకాల అలవాట్లుంటాయి. అంటే ఉండాలి కూడా ఆ వెదర్‌ని తట్టుకోవాలి అంటే. సో, మరి అతను దైవత్వంలో ఎలా ఉన్నారు కంప్లీట్‌గా? అది అయిపోయిన తర్వాత అన్నీ మానేసాడు. ఏ ఓహ్! సంచులకెళ్ళట్లేదు. ఓకే. సో, ఒక టైంలో ఆయన ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. అవన్నీ అప్పుడు అతనికి చేయాల్సొచ్చినవి కూడా చేశాడు. ఓకే. ఓకే. హ్మ్. సో, మొత్తం అంటే మీరు యాక్చువల్‌గా ఎలా ఉందంటే ఇదంతా గూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నావు? ఇప్పుడెలా ఉన్నావు? ఇప్పుడేం చేసావు? అప్పుడేం చేసావు? అని చెప్పేసి. మరి తనెప్పుడు చెప్పలేదా? ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది కదా! నా లైఫ్‌లో నేను బ్రతుకుతున్నాను కదా! నువ్వు కూడా ఒక మనిషి నేనేమి అడగలేదు. నువ్వడగడం ఓకే. హ్మ్. ఎంతైనా అతను గత జన్మలో నీ మంచి కోరుకున్న పర్సన్ కాబట్టి, ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారంటే, ఒకళ్ళకి పెళ్లయిపోయిందంటే, వాళ్ళొక 4, 5 ఏళ్ల తర్వాత కలిసారంటే, ఆటోమేటిక్‌గా బాయ్ ఫ్రెండ్‌కో, గర్ల్ ఫ్రెండ్‌కో చెప్తారు. నా పెళ్లెలాగో అయిపోయింది. నా లైఫ్ నేనెలాగో బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకిలా ఉంటున్నావు? నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్తారు. అది నేను చాలా వినను కదా! కామన్. అతనికి ఆల్రెడీ తెలుసు. నేనేం చెప్పినా వినను. నాకు నచ్చినవి చేస్తా. అప్పుడు గూడా వినేదానివి కాదా? ఆ జన్మలో అసలెవరి కూడా? మాట కూడా వినేదాన్ని కాదు. ఓకే. ఓకే. సో, అతనికి ఆ క్లారిటీ ఉంది. నువ్వేం క్లారిటీ చెప్పినా ఉంది. వినవని చెప్పేసేసి. అప్పట్లో నువ్వెట్లా ఉండేదానివి కూడా అతనికి ఇప్పటికి గుర్తుందా? గుర్తుంది. ఓకే. ఓకే. సూపర్ భవిత. అంటే నిజంగానే ఇది పెద్ద షాక్. నువ్వు గుర్తున్నావు, మీ విషయాలు గుర్తున్నాయంటే అది ఓకే. కాకపోతే అప్పుడెప్పుడో అతను మ్యారేజ్ ఇదంతా అంటే నిన్ను మ్యారేజ్ చేసుకునే ముందు నీ యాటిట్యూడ్ ఏంటి? నీ మెంటాలిటీ ఏంటనేది గూడా అతనికి ఇంకా గుర్తుండడం అనేది నిజంగా బాగా విచిత్రమే. టార్చర్ చేశాను కదా! ఆ! అప్పట్లో కూడా బాగా టార్చర్ చేసేదాన్ని కదా! ఓహ్! టార్చర్ చేసేదానివా? అంటే ఓకే. ఎలా అని కాదు. అతనొచ్చి ప్రపోజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆ కాలంలో గూడా ప్రపోజల్స్ ఉండేవా? ఎందుకుండదు కాదు. అంటే ఎప్పుడైనా ప్రేమించుకున్నప్పుడు ఎవరు ప్రేమించుకోరా? అంటే ప్రేమించుకునే వాళ్ళేమో సినిమాల్లో లాగా పావురాలు అవి తెలుసు గానీ, బట్ ప్రపోజ్ చేసుకోవడం అంటే మీరింకా ముందు జనరేషన్ కదా మీది అని జెప్పేసి. ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? అంటే ఊరికే అడుగుతున్నా నార్మల్‌గా. అతను ఫస్ట్ అయితే గనుక నాకు అసలు అప్పుడు కూడా నాకు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. అయినప్పుడు నా జానంలో నాకు సంబంధించిన వరకు నా వర్క్స్ నాటి. ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. అతను చూసాడు. చూసిన తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే గనుక నేను ఒప్పుకోలేదు. డైరెక్ట్‌గా నిన్నే అడగడం జరిగిందా? అవును. ఓకే. ఓకే. ఆ! అప్పుడు నువ్వేం చేసేదానివి? ఏం చేసేదాన్ని ప్రిన్సెస్ పూజలు. కదా! రాజకుమారి. అంటే ఫస్ట్ రాజకుమారి కాదు. హ్మ్. నాగరాణి. ఫస్ట్ నాగరాణి. అతను నాగరాజు. ఆ! ఓకే. ఓకే. అతను నిన్ను అడగడం జరిగింది. ఒప్పుకోలేదు మొదట. నేను ఒప్పుకోలేదు. తర్వాత ఎప్పటికి ఒప్పుకున్నావు? అసలు ఒప్పుకోలేదంటే గనుక తర్వాత కొన్ని రీజన్స్ వల్ల. అంటే గనుక ఇప్పుడేంటంటే గనుక నా ఆలోచన ఏంటంటే పెళ్ళొద్దు. హ్మ్. మొత్తం దేవుడికే. జీవితం దేవుడికి అంకితం చేయాలనుకున్నావు. అప్పట్లో అయితే గనుక అలాగే అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు కూడా ప్రెజెంట్ అలాగే అనుకుంటున్నా. ఓకే. స్టోరీ మొత్తం నేను రివీల్ చేయలేను గదా! ఆ స్టోరీ మొత్తం రివీల్ చేయకపోయినా కొంచెం కొంచెం రివీల్ చెయి. ఒక జన్మలో అలా స్టోరీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ జన్మలో ఎలా ఎవరెవరిని ప్రపోజ్ చేసారు మరి? కంటిన్యూ అలాగే అయింది. మళ్ళీ అదే కంటిన్యూ అయిందా? ఓకే. జన్మకి మధ్యలో పోయిన జన్మలో ఏం జరిగిందనేది తర్వాత జన్మలో నీకు గుర్తుందా? గుర్తుంది. సో, ఇతనే ఆ పర్సన్ అనేది కూడా నీకు గుర్తుంది. అది ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఓకే. హ్మ్. మాకే ఏంటో ఏమీ తెలియట్లా. హ్మ్. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఎవరైనా పర్సన్ చూసారనుకోండి, ఆ! అతన్ని మీరు ఎప్పుడో చూసినట్టు అనిపించడం. ఆ! మీకు ఆల్రెడీ చాలా మందికి జరిగే ఉంటాయి ఇవన్నీ. ఇతన్ని ఎక్కడో చూసానే అని కొంతమందికి అనిపిస్తది. అనిపిస్తది గానీ జనరల్‌గా మేము యాంకర్సం గదా! మీడియాలో ఎవరిని చూసినా మాకెక్కడో చూసినట్లు అనిపిస్తది. ఎందుకంటే ఏదో ఒక ఈవెంట్స్‌లో కనపడతా ఉంటారు గాబట్టి. కాకపోతే హార్ట్ కానీ టచ్ నార్మల్ పర్సన్స్‌కి అలా ఉండదు కదా! హ్మ్. ఓకే. అంటే అలా చూసాము అని లేడీస్‌ని చూసినప్పుడు గూడా అనిపిస్తది జనరల్‌గా. ఈవిడనెక్కడో చూసాము అని జెప్పేసి. మరి అదేంటి? అదేంటంటే గనుక అప్పట్లో కనెక్టివిటీ ఉండడం వల్ల మాత్రమే అదంతా. ఓకే.
సో, మనకెప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళనెక్కడో చూసాను అని చెప్పి ఒక థాట్ వచ్చింది అంటే సంథింగ్ వాళ్ళకి పోయిన జన్మలో వాళ్ళకి, మనకి సంథింగ్ ఏదో కనెక్టివిటీ కనెక్టివిటీ ఉందన్నమాట. కంపల్సరీ ఉంటుంది. ఓకే. నీకలా ఇంకెవరినైనా చూసినప్పుడు అనిపిచ్చిందా భవిత? ఇంతవరకైతే ఎవరిని చూసినా అనిపించలేదు. ఓహ్! ఓకే. సరే ఇప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకొనొచ్చావు ఈసారి? ఎవరినా? నార్మల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అంటే మీ అమ్మగారొచ్చారు నీతో పాటు. హ్మ్. అది ఓకే. హ్మ్. నీకు సెక్యూర్డ్‌గా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడో ఒకరు ఉంటారు కదా! వాళ్ళే ఉన్నారు. స్టూడియోలోనా? బయటా? ఇప్పుడు ఎక్కడుంటాయండి? అంటే జస్ట్ నార్మల్‌గా అడుగుతున్నా. బయట ఉన్నారు, లోపల ఉన్నారు. ఇట్స్ కామన్. ఇక్కడ కూడా. ఇక్కడ మీ అమ్మగారున్నారు కదా! ఇంకెందుకు? అయినా సరే ఉంటారు. మొత్తానికి మంచి ప్రొటెక్షన్ తీసుకున్నావు నీ చుట్టూరా. నేనేం అడగలేదు. హ్మ్. ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది. హ్మ్. బావుంది మొత్తానికి. సో, కరీంనగర్ ఎప్పుడు వెళ్ళబోతున్నావు? 23 23 23 కరీంనగర్ వెళ్ళి అక్కడ పీపుల్‌ని కన్విన్స్ చేసి, ఆ టెంపుల్ క్లీన్ చేసి, పూజలు చేసి మళ్ళీ హైదరాబాద్‌కొస్తావా? అంతే. మళ్ళీ మౌన దీక్షలు, ధ్యాన దీక్షలు లాంటివి మళ్ళీ ఏమైనా ఉన్నాయా? నాకప్పుడు చేయాలనిపిస్తే చేస్తా. మళ్ళీ చేస్తావు. ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అలా ధ్యానాలు చేస్తూ, దీక్షలు చేస్తూ తెలుసుకోవడంతోటే జీవితం మొత్తం గడిపేస్తావా? గడిపేస్తావా అంటే గనుక అది నేనేమనుకుంటున్నానో అది చేసిన తర్వాత ఎలాగో క్లియర్ అయిపోతది. హ్మ్. తర్వాత అప్పుడు ఆలోచిస్తా. ఎంత కాలం పట్టొచ్చు భవిత నువ్వు చేయాలనుకున్న పనులు అలా అలా ఎంత కంప్లీట్‌గా? కాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. ఎంత కాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. మొత్తానికి నీ పనులన్నీ అయ్యే వరకు కూడా నువ్వు ఈ దీక్షలను ఎక్కడ ఆపవు. ఆపను. ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటావు. చేస్తూనే ఉంటా. దీనికి మీ పేరెంట్స్ కూడా 100% హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తా. ఎవరు అబ్జెక్ట్ చేయడం చేయట్లేదు. ఎవ్వరు ఏమనట్లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు అన్నీ చూసారు, అన్నీ ట్రై చేస్తారు. అవ్వకపోయేసరికి ఇంకేం చేస్తారు? అసలు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ అసలు నువ్వేంటి నీ అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? అంటే నీ గోల్ ఏంటి? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్‌గా? నా గోల్ అయితే ఫస్ట్ టెంపులే. టెంపుల్. ఆ విజయనగరంలో ఏదైతే టెంపుల్ ఉందో అందులో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బయటకి తీయాలి. తీసిన తర్వాత ఇంక వదిలేస్తావా? ఏమో అప్పుడెలా ఉంటదో, తర్వాత ఇంకేమొస్తదో. ఓహ్! ఇది విజయనగరంతో ఆగట్లేదు. సో, ఇంకా తర్వాత మీ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి నువ్వు వెళ్తావు. వెళ్తాను. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు విజయనగరం టెంపుల్ కాకుండా నీకు వేరే టెంపుల్స్ ఏవి ఇప్పటికి ప్రస్తుతానికి ఏం గుర్తు రావట్లేదా? గుర్తున్నా సరే నేను రివీల్ చేయనిప్పుడు. ఎందుకంటే దీంతోనే నేను నమ్మట్లేదు. అవి చెప్తే ఇంక అసలకే నమ్మను నేను. అవన్నీ పక్కన పెడితే గనక ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా నేను వాటికెళ్తాను కాబట్టి హ్మ్. అప్పుడే తెలుసుకోవాలి. సో, అయితే నాకొక టైంలో మీ మదర్ కాల్ చేయడం జరిగిందనమాట. మీరేదో టెంపుల్‌కి వెళ్ళినప్పుడు. ఏదో మానసాదేవి సంథింగ్ ఏదో చెప్పారు. చెప్పి అభిషేకం చేసేటప్పుడు నీ ఒంటి నిండా పసుపు అవుతుంది అని జెప్పేసి అంటే చెప్పారు. ఎలా అయిపోతుందని ముందు చెప్పాను. ఆ! అంటే ఆ టెంపుల్‌కి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలీదు. ఆ హ్మ్. అమ్మవారికి అభిషేకం చేస్తే నాకు పసుపొస్తుందని. నేను హ్మ్. ఆల్రెడీ చెప్పాను. నా బాడీ కలర్ అనేది మారుతూ ఉంటదని. హ్మ్. చెప్పాను పసుపు ఆల్రెడీ. రావడం అంటే నీ బాడీ కలర్ చేంజ్ యెల్లో అవ్వడమా? అయిపోతది. లేకపోతే నీ ఒంటి మీద నుంచి పసుపు రాలడమా? యెల్లో అయిపోతది పూర్తిగా. పూర్తిగా బాడీ అనేది యెల్లో అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనేమో బాడీ నుంచి కుబుసం వస్తుందని కుబుసం చెప్పేసి కూడా చెప్పావు. వస్తుంది. అది పౌర్ణమికి మాత్రమే. పౌర్ణమికి కుబుసం వస్తుంది. హ్మ్. అభిషేకాలు చేసేటప్పుడు బాడీ అంతా పచ్చగా అవుతుందా? అది కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే మన ఒంటి మీద అక్కడ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం నీళ్ళేమన్నా పడి అలా ఏమన్నా అసలు బాడీ నేను ఇక్కడ ఉండేవాడిని. నేను అసలు అభిషేకం చేసేటప్పుడు అక్కడ లేను కదా! హ్మ్. పక్కన అసలు లేను నేను. ఎక్కడో ఉన్నాను. హ్మ్. అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. ఓకే. ఓకే. అభిషేకం చేసేటప్పుడు నీ ఆ ఒంటి రోజు మీద అభిషేకం చేశారక్కడ. చేసిన తర్వాత చూసుకుంటే గనుక నేను ముందుగానే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆడ అభిషేకం చేశారు. తర్వాత చూసుకోవడానికి బాడీ యెల్లో అయింది. కానీ ఎవరు అక్కడ టెంపుల్‌లో ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదా నీ నేను బాడీ? ఆల్రెడీ వాళ్ళ వైఫ్‌కి చూపించాను. ఓకే. ఓకే. హ్మ్. కానీ భవిత ఇన్ని విషయాలు చెప్తున్నావు. ఎవరైనా నిన్ను కాంటాక్ట్ అవుతాము, అసలు నిజాలేంటో తెలుసుకుంటామంటే అప్పుడు నువ్వేం కావాలంటే టెస్ట్ చేసుకోండి. నేను నంబర్ ఆల్రెడీ ఇస్తున్నాను కదా! స్క్రోల్ చేయండి. నీ నంబర్ స్క్రోల్ చేయమంటావా స్క్రోల్ డైరెక్ట్‌గా? చేసేయండి. ఓకే. ఎందుకంటే గనుక వాళ్ళకున్న డౌట్స్ కూడా నేను క్లారిటీ చేయాలి కదా! హ్మ్. 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 అందుకని. బావుంది భవిత. అయితే నువ్వు నంబర్ కూడా రివీల్ చేసేస్తున్నావన్నమాట. ఎవరు ఎందుకంటే ఎటువంటి గనుక డౌట్స్ నువ్వు ఉన్నా నన్ను గాని టెస్ట్ కాంటాక్ట్ చేయకోకుండా అవ్వచ్చు మీరు అని నన్ను చెప్పి. ఫేక్ అంటున్నారు. ఫేక్ అనడం అంటే భవిత నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా ఏంటంటే జనాలకు అన్నీ నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే ఇప్పుడున్న చాలా జనరేషన్‌లో మిస్టరీలున్నాయి మరి. ఏం మిస్టరీలున్నాయి? చాలా అంటే గనుక టెంపుల్స్ కూడా సంబంధించినవి చాలా మిస్టరీస్ ఉన్నాయి. బట్ హ్మ్. ఎవరు కూడా ఛేదించలేకపోతున్నారు కదా! కొన్ని వీటిని. నువ్వు సైన్స్ కూడా నిరూపించలేకపోతుంది. వాళ్ళెవరు ఛేదించలేకపోతున్నారు. అన్నీ తెలిసి నువ్వు మాత్రం ఏం సాధించగలుగుతున్నావు చెప్పు? సాధించడం అంటే అది హ్మ్. టెంపుల్. సో, డెఫినెట్‌గా మాత్రం ఎవరేమనుకున్నా, ఎన్ని జరిగినా గానీ నువ్వు చేయాలనుకున్నవి మాత్రం 100% ఎవరి చేస్తావు. కోసం ఆపను. ఎవరి కోసం ఆపవా? ఓకే. అంటే ఇప్పుడు అక్కడ పంతులు గారు వాళ్ళెవరు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదని చెప్పేసి దాన్ని ఇంక వదిలేయడం మాత్రం చేయవా? అస్సలు చేయను. ఒప్పుకునేంత వరకు ఫైట్ చేస్తా.
మొత్తానికి మాత్రం నువ్వు చేయాలనుకుంది చేస్తావు. ఓకే. సరే భవిత, మొత్తానికైతే ఇంతకుముందు నువ్వేదైతే చెప్పావో దానికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పావు. లైక్ అంటే మొత్తానికి అతన్ని కలవడం జరిగింది. ఒక 6 నెలల క్రితం ఇంటర్వ్యూలో నువ్వొచ్చినప్పుడు అతని కోసం వెతుకుతున్నాను, సెర్చ్ చేస్తున్నాను అని చెప్పావు. మొత్తానికి ఇద్దరు కలిసారు, మాట్లాడుకున్నారు. ఆ టెంపుల్‌ని వెళ్లి అంటే ఆ టెంపుల్‌లో ఉన్న విగ్రహాల్ని బయటకి తీయడానికి తన వంతుగా తను గూడా హెల్ప్ చేస్తా అంటున్నారు. కానీ కొంచెం టైం అడుగుతున్నారు. అంతవరకు. డెఫినిట్‌గా అడుగుతారు. ఎందుకంటే అవతల ఫ్యామిలీ ఉంది. సో బయటకొస్తే వాళ్ళని ప్రపంచం చూసుకోవాలి కదా! బయటకొస్తే ప్రపంచం ఎలా మాట్లాడుతుందన్న భయం తనకుంటుంది కాబట్టి భయపడే డెఫినిట్‌గా వ్యక్తి అయితే కాదు. భయపడే వ్యక్తి కాదా? మరి దేనికోసం టైం అడిగింది ఫ్యామిలీ. మరి? ఫ్యామిలీ కోసం. ఓకే. ఫ్యామిలీ అన్నా ఏదైనా ఒక వీక్ పాయింట్ అయితే ఇప్పుడు అతనికుంది కదా! డెఫినిట్‌గా. ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే కదా! ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే. డిసప్పాయింట్ అయ్యావా భవిత అతనికి పెళ్లయిపోయింది అని ఏం తెలిసినప్పుడు? అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు 2 జన్మలు ఆ పర్సన్ నీ పర్సన్ కదా! ఇప్పుడు నా పర్సన్ అయినా సరే, హ్మ్. ఇప్పుడు ఎవరికైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళతోనే అవ్వాలి కదా! ఓకే. ఓకే. సో, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఒకవేళ అతను ఎదురుపడితే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం. సో, ఇప్పుడు మొత్తానికి అతన్ని పెళ్లి అప్పుడు కూడా చెప్పాను గదా! ఏం ఆలోచిస్తా అని. హ్మ్. మొత్తానికి పక్కా చేసుకుంటా అని చెప్పలేదు అప్పుడు గూడా అసలిప్పుడు నేను. మొత్తానికి ఆప్షనే లేదు అతన్ని పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే అతని ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఎక్కడ కూడా నువ్వు కొంచెం కూడా ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వలేదయితే. అవ్వలేదు. అతను ఎందుకు నిన్ను అవ్వాలి? చూసినప్పుడు ఏమైనా బాధపడడం లాంటివి జరిగాయా? బాధపడడం కామన్ అది. బాధపడ్డారా అతను నిన్ను చూసినప్పుడు? ఏమన్నారు? అంటే బాధపడ్డం అంటే జనరల్‌గా? జనరల్‌గా హ్మ్. అతనికి ముందైతే గుర్తు రాలేదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గుర్తొచ్చింది. ఓకే. సో, అది ప్రాబ్లమ్ అక్కడ. ఆ! అంటే చిన్నప్పటి నుంచి గుర్తులుండేవి కానీ తను ఆలోచించలేదు. హ్మ్. ఏవోలే అని లైట్ తీసుకున్నాడు. ఎప్పుడు గుర్తొచ్చింది అనేది ఓకే. నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు అతను చెప్పిందేంటి నీతో అంటున్నా? చెప్పిందేంటంటే కనుక వద్దు. జనరల్‌గా చెప్పు. ఎవరు అంటే అతనేమి ఇప్పుడు నార్మల్‌గా అడుగుతున్నాను. ఏదో ఒకటి ఇప్పుడు ఉంటది కదా! నార్మల్‌గా అయినా సరే, ఇప్పుడు అతని విషయాలు నేను చెప్పనని తనతో చెప్పాను. సో, ఓకే. అందుకని చెప్పట్లేదు. సరే. మేము గూడా ఎక్కువ ఫోర్స్ చేయము. ఎనీవేస్ భవిత ధ్యానాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నేను నీకు సలహా ఇచ్చేదేంటంటే ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్క, అక్క అని పిలుస్తున్నావు కాబట్టి నేను మాత్రం నీకొక సజెషన్ మాత్రం ఇస్తున్నాను. డెఫినిట్‌గా నువ్వు చేస్తున్న పనులు మంచి పనులే అని నువ్వు భావిస్తున్నావు. అవి మంచి అయితే గనక అవి నెరవేరాలి అని 100% మేము గూడా హోప్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే భవిత ఎప్పుడు ఇలానే ఉండిపోకుండా భవితకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి అని చెప్పేసేసి మాత్రం నేను మాత్రం చెప్తాను. అది నీకెప్పుడు మంచి జరగాలి అని చెప్పి మాత్రం మేము మా ఛానల్ నుంచి డెఫినిట్‌గా ఆశిస్తూ ఉంటాము. థాంక్ యూ అక్క. థాంక్